హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లరు మంచిగా? మేము కూడా మంచిగా ఉన్నాం. మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ తోటి నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. సో ఏంది చీకటి చీకటి ఉంది, ఎంత పొద్దుగా లేచిన ఏంది అనుకుంటారా? అవును, పొద్దుగాల 5 గంటలకే లేచిన. ఎందుకు ఏంటి ఇంత పొద్దుగాల ఎందుకు లేచిన అనేది నేను ముందు వచ్చే బ్లాగ్స్లలో షేర్ చేస్తా. సో మీరు అది మిస్ కావద్దంటే ఏం చేయాలి తెలుసు కదా, మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బెల్ ఐకాన్ని కూడా ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను ఇలా వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ నేను పొద్దున్నే లేచి కొద్దిసేపు వాకింగ్ చేసి అండ్ చాయ్ పెట్టుకొని తాగేసిన. మా చిన్న పాప కూడా లేచింది. నేను ఎంత పొద్దుగా లేస్తే నేను లేచిన 15 to 20 minutes లోపు తను లేచేస్తుంది. సో నేను టీ తాగేసి ఇడ్లీ పిండి ఉంటే కొంచెం పెట్టేసిన. మా వారు నేను ఇడ్లీ తినా అన్నారు, అందుకనేసి నేను చిన్న పాప ఇడ్లీ పెట్టేసుకున్నాం. తనకు తినిపిస్తున్నా. నేను తినేసిన, తనకు తినిపిస్తున్నా. తొందర లేచిన కదా, సో తొందర ఆకలి అవుతుంది. అందుకనే ఫాస్ట్గా వంట పని పొద్దుగాల బ్రేక్ఫాస్ట్ పని అయిపోయింది. సో నేను చిన్న పాపకు తినిపించేసి కొద్దిసేపు తను ఆడిపిస్తున్నా. మా వారు దొడ్డురవ్వ ఉప్మా తినాలనిపిస్తుంది, నాకు అది చెయ్యి, నాకు ఇడ్లీలు వద్దంటే ఆయనకు దొడ్డురవ్వ ఉప్మా చేస్తున్నా. నేను ఇంతకుముందు చాలా వీడియోలలో షేర్ చేసిన, నాకు ఉప్మా అంటే ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే నా దగ్గర రీజన్ లేదు, బట్ నాకు ఇష్టం లేదు. నేను వంట చేస్తున్నా అంటే మా చిన్న పాపను ఎవరెత్తుకుంటారు? మా వారు. సో ఆయన ఆమెను బయట పడుకోబెట్టడానికి ట్రై చేస్తున్నా. ఆమె మాత్రం మంచిగా మిడిగుడ్లు వేసుకొని చూస్తుంది, అస్సలు వండుకుంటలేదు. నేను మళ్ళీ ఆమె ఎందుకు వండుకుంటుంది చెప్పు, రాక్షసి. ఎంత పొద్దుగా లేసినా అస్సలు వండుకోదు. మళ్ళీ నేను ఎత్తుకున్నా ఆమెను. వాళ్ళు టిఫిన్ చేస్తుర్రు, ఉప్మా ఇంటారు ఇద్దరు తండ్రి కూతుర్లు. మా సనికి అంగన్వాడీ టైం అయింది. సో తనని పొద్దుగాల జస్ట్ ఇంట్లో టిఫిన్ చేస్తుంది. ఆ రోజు ఏ టిఫిన్ అయితే చేస్తానో అది చేసేసి మోషన్కి వెళ్ళిపోతుంది తను స్కూల్కి. స్కూల్లో తింటారు అన్నము, ఎగ్గిస్తారు. వెళ్ళంగానే 10:30 or 11కి ఎగ్ పెడతారు. అండ్ 12:30కి వాళ్ళకి అన్నం పెడతారనమాట. ఒక కర్రీ అండ్ పప్పు ఆర్ పప్పుచారు వేసి వాళ్ళకి అన్నం పెడతారు. తను వెళ్ళిపోతుంది స్కూల్కి. మంచి అలవాటు అయింది. టైం కాగానే పాప నాగమాగం చేస్తుంది. సో వెళ్ళిపోతున్నా. నేను వంట చేసుకుంటున్నా. ఆ రోజు బీట్రూట్ కర్రీ చేస్తున్నా. అండ్ మా పాపకు ఒకసారి ఉగ్గు కూడా పెట్టేసిన, ఎందుకంటే తను కూడా నాతో తొందరగా లేచింది కదా, అందుకే తనకు కూడా ఆకలి అయితే అనేసి తనకు కూడా ఫాస్ట్గా వేసేస్తున్నా. ఆల్రెడీ నేను ముందు వ్లాగ్లో పోస్ట్ చేసిన మొక్కజొన్నతో సమోసాలు చేసినాను, స్వీట్ కార్న్ సమోసాలు. సో వాటి కోసానికే మా వారు ఆ రోజు ఒలిసిరు అనమాట. నేను ఈ క్లిప్ అందులో యాడ్ చేయాల్సింది, అందులో మర్చిపోయి ఇందులో యాడ్ చేసిన. సో ఉగ్గు అయితే రెడీ అయిపోయింది. మా చిన్న పాపకు తినిపిస్తున్నా. తను ఫోన్ అక్కడ పెట్టి వీడియో రికార్డ్ చేసుకుంటే అది ఏందో అందులో బొమ్మ కనిపిస్తుంది అన్నట్టుగా అందులోనే చూస్తుంది అనమాట ఇంట్రెస్టింగ్గా. సో ఓకేలే, తను ఎంగేజ్ అవుతుంది, తినడం కావాలి నాకు అన్నట్టుగా నేను ఫాస్ట్గా తినిపించేస్తున్నా. అండ్ మా చిన్న పాప సెర్లాక్ తిన్నప్పుడు బాగా సతాయించేది. నేను తను సెర్లాక్ నుంచి ఉగ్గుకు షిఫ్ట్ చేసిన తర్వాత తను చాలా ఇష్టంగా తింటుంది. అంటే ఎక్కువ సతాయిస్తలే అనమాట. తినబుద్ధి అయితే తింటుంది, లేకపోతే వద్దంటుంది అంతే. తను అంత ఇష్టంగా తిన్నప్పుడు మళ్ళీ సెర్లాక్లు ఎందుకు పెడుతున్నారు అనే డౌట్ మీకు రావచ్చు. సో సెర్లాక్లు ఎందుకు పెడుతున్నా అంటే ఒక్కోసారి తను అసలు ఆగదు ఉగ్గు అయ్యేంత వరకు. సో నేను అనుకున్న టైం కంటే తను ముందుగానే లేస్తుంది, లేకపోతే ముందుగానే పడుకుంటుంది. సో అట్లా వేయడం వల్ల పిల్లల టైం టేబుల్ అనేది ఫిక్స్గా ఉండదు కదా, ఈ టైంకే తింటాము, ఈ టైంకే లేస్తాము అన్నట్టుగా ఏమి ఉండదు. ఒక్కో రోజు మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అరగంట ఎక్కువ వండుకుంటారు, ఒక్కొక్క రోజు 5 నిమిషాలు కూడా వండుకోరు. సో అట్లా అయిపోవడం వల్ల ఒక్కోసారి ఉగ్గు వేయడం లేట్ అవుతుంది. అదేంటంటే ఉడకాలి, చల్లారాలి, తినబెట్టాలి కదా, సో అది లేట్ అవుతుంది. అందుకనేసి చాలా తక్కువ సార్లు టైం లేనప్పుడు మాత్రమే, తను ఆకలికి ఆగదు అనే ఆ కేసెస్లో మాత్రమే నేను సెర్లాక్ ఫీడ్ చేస్తాను అనమాట. ఫాస్ట్గా అవుతుంది తన ఆకలి కూడా. ఎందుకంటే ఉగ్గు అయ్యి చల్ల అంతసేపు ఆకలి ఉండదు కదా, ఆకలి చచ్చిపోతుంది. అంతసేపు పిల్లలు ఆగలేరు, మళ్ళీ పాల కోసం అడుగుతుంటుంది. అందుకనేసి సెర్లాక్ కూడా తినిపిస్తాను నేను. అండ్ ఇక్కడ మా వారు సనీక్షన్ స్కూల్ నుంచి తీసుకొచ్చి వచ్చిన తర్వాత ఆయన లంచ్ చేసేసిన తర్వాత కొద్దిసేపు పిల్లల్ని ఎంగేజ్ చేస్తారనమాట, ఆడిపిస్తారు ఆయన. మరి నాకు కూడా ఉంటాయి కదా కొంచెం పనులు, ఇంట్లో గిన్నెలు కడుక్కోవడం కానీ, మిషన్లో బట్టలు వేసుకోవడం, ఇవన్నీ పనులు ఉంటాయి కదా, ఇల్లు క్లీన్ చేసుకోవడం. అప్పుడు పిల్లలు బయట ఎంగేజ్ అవ్వాలి కాబట్టి ఆయన ఆడిపిస్తారు. ఆ టైంలో నేను లోపల క్లీనింగ్, వాషింగ్ ఇవన్నీ పనులు చేసేసుకుంటాను నేను. సో ఆయన హోల్డ్ చేస్తాడు కాబట్టి. అండ్ ఆ రోజు మా వారు ఎక్కడ పోతున్నారు, నన్ను నిడిచిపెట్టి, నన్ను ఇంట్లో 2 పిల్లలతో విడిచిపెట్టి ఆయన మాత్రం కల్కి సినిమాకి వెళ్ళిపోయిండు. అసలు ఎట్లుంటుంది చెప్పరు, ఎట్లా పోబుద్ది అవుతుంది మనిషికి. ఇక్కడ ఒక మనిషి ఉంది, ఈ మనిషిని వదిలేసి పోయిరు ఆయన కల్కి సినిమాకి. ఆ రోజు నా ఫ్రస్ట్రేషన్ చూడాలి, నన్ను ఇష్టపెట్టి సినిమాకి పోయిరని. కానీ పోలేం కదా, ఎందుకంటే ఇంత చిన్న పిల్లలు వేసుకొని సినిమాకి ఏం పోతుందని చెప్పరు. అండ్ ఒక్కరైతే ఏం పర్లేదు మేనేజ్ చేయొచ్చు, 2 మా సనీక్ష అండ్ మా చిన్నోడు 2 ఉంటారు కాబట్టి వాళ్ళని మేనేజ్ చేయలేము మనం అస్సలు. అండ్ అందులో నాది కల్కి సినిమా. సో మేనేజ్ మా వారు అన్నారనమాట, అది మామూలు సినిమా అయితే పోవచ్చు, సాఫ్ట్గా స్మూత్గా అట్లాంటి సినిమా అయితే పోవచ్చు. అందులో ఎట్లుంటుందో తెలియదు, అంటే చూడకముందుకు ఎట్లుంటుంది మన ఒపీనియన్, అది ఎట్లుంటుందో తెలియదు. ఫుల్ యాక్షన్ ఫిల్మ్ అయి ఉంటుంది, ఫుల్ సౌండ్స్, ఆ సౌండ్స్కి పిల్లలు భయపడతారు. వద్దు, ఇంట్లో నేను వచ్చినాక స్టోరీ చెప్తే ఎట్లుందో, లేకపోతే 4 రోజులు ఆగితే ఓటీటీలో వస్తుంది, 15 రోజులు ఆగితే ఓటీటీలో వస్తుంది, అప్పుడు చూద్దులే.
ఈ డైలాగులు అన్నీ కొట్టారు. మరి ఆయన కూడా ఓటీటీలో చూడొచ్చు కదా, థియేటర్ పోయి చూసుడు అవసరమా? ఆయన మాత్రం థియేటర్ పోయి చూస్తాడంటే నేనేమో ఓటీటీలో చూడనంట. ఇదే మరి ఇక బావ మరుదులు కలిసి సినిమాకి పోయిరి. ఊకుంటారా? నేను వద్దన్నంత మాత్రం ఊకుంటారా? ఎప్పుడు అట్లానే అంటే అక్క నువ్వు దాబా అని ఎగేసుకొని పోయిండు బావని. నేను మా సమీక్ష ఇక మిషన్లో బట్టలు వేసేసిన. నేనైతే ఆయన సినిమాకి పోయినంత మాత్రం నా పనులు ఏమి ఆగవు కదా, నా పనులు నేను చేసేసుకోవాలి. అట్లనే ఉంటుంది ఇక. అదే ఇప్పుడు నేను ఇద్దరు పిల్లల్ని ఆయన ఇంట్లో పెట్టి నేను సినిమా పోతే ఎట్లుంటుంది చెప్పు. మనం పోగలుగుతామా? వాళ్ళు మాత్రం మనల్ని వదిలేసి సినిమాకి పోతారు మంచిగా హాయిగా. సో నేనైతే బట్టలు ఆరేసుకున్నా, మిషన్లో బట్టలు అయినాయి. ఎందుకు నైట్ పూట వేసిన అంటే అది వాతావరణం కూల్గా ఉంది. సో నైట్ కొద్దిగా ఆరిపోతే, అండ్ వాటర్ ప్రాబ్లం కూడా ఉంది మాకు. సో వాటర్ ఉన్నప్పుడు బట్టలు వేసేసుకోవాలి. పొద్దుగాల నల్ల కూడా వస్తుంది అన్నట్టు అంకుల్ వాళ్ళు బట్టలు వేసేసుకోండి అమ్మాయి, మన బట్టలు ఉంటే పొద్దుగాల నల్ల వస్తుందని చెప్తే నేనైతే బట్టలు వేసేసుకున్నా. వంట అమ్మ చేస్తుంది. అమ్మ వచ్చిందని లాస్ట్ వీడియోలో చెప్పినా కానీ నా వంట అయితే అమ్మ చేసేస్తుంది. అండ్ ఇక్కడ మేమేం చేస్తున్నామంటే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ఆ రీల్ బాగా ఫేమస్ అయింది కదా, నేను మా సమీక్ష ట్రై చేస్తున్నాం అనమాట. ఇద్దరం చిల్ అవుతున్నాము. ఆయన సినిమాకి పోయి చిల్ అయితే మేము వీడియోలు వేసుకుంటూ చిల్ అవుతున్నాం అనమాట. మీ ఇంట్లో కూడా ఇట్లనే చేస్తారా? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు. మిమ్మల్ని వదిలిపెట్టేసి మీ హస్బెండ్ మీ తమ్ముడు ఇట్లా ఉంటే సినిమాకి వెళ్ళిపోతారా? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుదర్శన రెడ్డి, నేను అర్చన. బాయ్.